1 Peter. 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 Okay, Epistles, the letters are called Igareth in Okay. Hebrew. Okay, ma'am. Okay. Okay, so we're just running through the Igareth of Petros or Peter. Chapter 1 and chapter 2, we'll just run through it to get a foundational understanding of these two epistles. సో మనం మొదటి అధ్యాయం రెండో అధ్యాయంను మనం క్లుప్తంగా మన అధ్యయనం చేద్దాం. మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. If you all have your Bibles, please open to the first epistle of Peter. మనం మీ అందరి దగ్గర బైబిల్స్ ఉంటే దయచేసి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికను మనం అందరం కూడా ఓపెన్ చేద్దాం. Okay, and I'm very, very sure that all of you all have read this epistle, the first and second. And before I continue, I want to start by asking you all, what do you all understand by the background of this epistle? నేను మీరందరూ కూడా ఈ యొక్క పత్రికలు చదివారని నేను అనుకుంటున్నాను. మనం ఈ యొక్క పత్రికల గురించిన అధ్యయనం గురించి మనం ఆరంభించే ముందు మీ అందరికీ ఏం తెలుసో దాని యొక్క చరిత్ర గురించి ఏం తెలుసో మనం కొద్ది నిమిషాలు మనం చర్చించుకుందాం. Please go ahead and I just want to understand what you all already know about it. మీ అందరూ కూడా ఎంతవరకు దాన్ని మీరు అర్థం చేసుకోగలిగారో మీ యొక్క మాటల్లో మీరు చెప్పండి. Does anyone want to say anything about this episode? పత్రిక గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. ఓకే అండి, ఇది అపోస్తుల కార్యము 8వ అధ్యాయంలో ఏర్పడినటువంటి సమాజానికి ఏర్పడినటువంటి హింసను బట్టి ఈ గోత్రాలన్నీ కూడా అపోస్తులందరూ కూడా చెదిరిపోయారు. చెదిరిపోయినటువంటి 12 ఇశ్రాయేలు గోత్రాలకి కూడా ఈ కెఫా గారు, పీటర్ గారు ఈ యొక్క పత్రిక రాస్తా ఉన్నారు. అంటే ఇది జెంటైల్స్ గురించి కాదు, కానీ ఇది కేవలము లాస్ట్ ట్రైబ్ ఆఫ్ ఇస్రాయల్, ఈ 12 గోత్రాలు ఎక్కడైతే చెదిరిపోయినారో వాళ్ళకి ఈయన మళ్ళీ తిరిగి సత్యంలో బలంగా నిలబడాలని ఉద్దేశం చొప్పున పేతురు గారు, కెఫా గారు ఈ యొక్క 12 ట్రైబ్స్ ఆఫ్ ఇస్రాయల్ వారికి ఈ యొక్క పత్రిక రాస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, ఓకే. ఇది బుక్ ఆఫ్ యాక్ట్స్. దీస్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వర్ స్కాటర్డ్. సో the apostle Peter was writing this book to the 12 tribes of Israel who were scattered around the different regions of the places. Excellent, very good. Chandrasekhar said that? Yes sir, yes. Okay, wonderful. Normally in the Christian church, it's been taken as if it's written to the church and to the Christian world, but it's not really written to the Christian world. And that's a very correct observation. సహజంగా మన యొక్క సంఘాల్లో ఆ యొక్క పత్రికను మన యొక్క సంఘాలకి రాసినట్టుగా చాలా మంది దాన్ని అర్థం చేసుకుంటారు, కానీ దాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్లయితే అది చర్చికి రాసిన విధముగా కాదు, అది 12 గోత్రములకు రాసిన, చెదిరిపోయిన 12 గోత్రములకు రాసిన విధానంలో మనకు కనిపిస్తుంది. Because in Acts chapter 2 verse 9, it talks about these same places, and it talks about when the outpouring of the Holy Spirit came upon those in the upper room, or when the outpouring came in. It talks about all these Jews from all over the world were gathered around in Jerusalem at that point of time, and it mentions these places. That means Peter is addressing the Jewish diaspora in the known world at that point of time. మన అపోస్తల కార్యం 2వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్టయితే ఏవైతే ఈ ప్రదేశాలకు పేతురు గారు రాశారో ఈ పత్రిక, ఆ ప్రదేశాలన్నీ కూడా మనకు అక్కడ కనిపించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చెదిరిపోయిన ఈ యొక్క 12 గోత్రములకు అపోస్తలుడైన పేతురు గారు రాసినట్టుగా మనం దీన్ని అర్థం చేసుకోగలుగుతాం. So let me just read the first line in the Hebrew to bring it into context. It says, Petro shliach Yeshua HaMashiach el toshave Tefutzot Pantios וגלתיה וקפדוקיה ואסיה וביתוניה.
right? These are all the places that the Jewish diaspora are living in. But now there is a problem with this Jewish diaspora. I want to put this into context. The Jewish diaspora are disconnected from the land. They're disconnected from Jerusalem. They're disconnected from the observance of the Torah. And in many ways, ఏవైతే ఈ ప్రదేశాలన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ యెరూషలేము దగ్గర నుండి చెదిరిపోయినట్టుగా ఈ యొక్క తోరాహు నుండి అలాగే దేవుణ్ణి ఆరాధించడంలో దేవుని ప్రార్థించడంలో దేవుని యొక్క తోరాహుని వాళ్ళు అనుసరించే వారిగా వారు లేకుండా చెదిరిపోయినట్టుగా మనం ఈ ప్రదేశాల వారిని మనం చూడగలుగుతాం. And in many ways now Peter is writing these egarets or these epistles to them because they have heard about the Son of God, they've heard about our Lord Jesus Christ, and they have already come to faith to a certain level. But Peter is encouraging them in such a way by saying, although you have not seen him, పేతురు గారు ఈ విషయాలన్నీ కూడా ఎందుకు అంత ప్రత్యేకంగా రాస్తున్నారంటే ఈ ప్రదేశాల్లో ఉన్న జనులందరూ కూడా ఆ దేవుని కుమారుడు దైవ కుమారుడైన యేసు ప్రభు వారి గురించి వారు విన్నారు. వారు చూడకపోయినప్పటికీ ఈ యొక్క దైవ కుమారుడైన యేసు ప్రభు వారి గురించి ఎన్నో రకాలుగా వారు వినటం జరిగింది. అందుకనే ఈయన పూనుకుని ఈ యొక్క పత్రికను రాయడం జరిగింది. In verse 8 he says, whom you have not seen yet you love, in whom though now you see him not, yet believing you rejoice with joy unspeakable and full of glory. 8వ వచనంలో మనం చూసినట్లయితే ఈ పత్రికలో మనం 8వ వచనంలో చూసినట్లయితే and it says in verse 9, it says, listen to this very carefully. See how Peter is closing that earnestness in all the Jewish souls. He says, receiving the end of your faith, even the salvation of your souls. So in other words, Peter is encouraging and telling them, by you believing in our Lord Jesus, in Yeshua, and by you not even seeing him, but are now able to see him and who he actually is, you are now receiving the end of that earnest hope and faith that people have been waiting for. You have received the end of your faith, the completion of your faith. పేతురు గారు ఏం చెప్తున్నారంటే ఆయన ఏ విధంగా వారిని ప్రోత్సహిస్తున్నారంటే ఏదైతే కడవరి దినముల్లో కురియబడుతున్న ఆత్మ ఏదైతే ఉందో అది మన యొక్క యేసుప్రభు వారి గురించి చెప్తూ ఆ యొక్క ఆత్మ ద్వారా వారు ముందుకు సాగవలసిందిగా ఆయన చెప్తూ అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పనాసక్యము కాని మహిమయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు అనే విషయాన్ని ఆయన 9వ వచనంలో చెప్పడం జరుగుతుంది. Now there are many factors in play out here. The Jewish diaspora in all these known areas, including Rome, Corinth, Ephesia, Galatia, Bithynia, all these places. If you notice, even in the book of Acts, Paul has been going into the synagogues and preaching unto them. మనం అపోస్తల కార్యాల్లో మనం చూసినట్లయితే పౌలు గారు ఆ యొక్క సినగోగ్స్ లోకి ఆ యొక్క సమాజ మందిరంలోనికి ఆయన ప్రవేశించి అక్కడ ప్రకటించడం మనం చూస్తూ ఉంటాం. Now, in the synagogue, there is a mixed multitude of people who are direct descendants of Jews and those who believe themselves to be Jews. ఈ యొక్క సమాజ మందిరంలో చాలా వివిధ రకాలైన ప్రజలు ఉండటం జరుగుతుంది. వారు సహజంగా యాకోబు వంశస్థులు అంటే యూదులుగా పరిగణించబడిన వారు ఉంటారు, లేకపోతే యూదా మతాన్ని ఆచరించే వారు ఉంటారు. వివిధ రకాలైన ప్రజలందరూ కూడా మనం సమాజ మందిరంలో చూస్తాం. So whenever you're reading the New Testament, you have to understand how either Peter or Paul is addressing these two categories of believers. మనం ఎప్పుడైతే ఈ యొక్క పత్రికను చదువుతామో, ఎప్పుడైతే ఈ యొక్క నూతన నిబంధన మనం చదువుతామో, ఈ పౌలు గారు చెప్పే విషయాలన్నీ కూడా ఈ 2 రకాల వర్గాలకు చెందిన వారు అంటే అన్యులు అలాగే యూదులు ఈ ఇద్దరిని కూడా ఆయన ఊహిస్తూ ఆయన వర్ణిస్తూ మాట్లాడడం జరుగుతుంది. Now there are the Jewish descent people who are born Jews. There are others who are of a hybrid breed. That means either their mother or their father are Jews, but the other parent is a Gentile. వీరు కొంతమంది యూదులు ఉంటారు, అలాగే కొంతమంది వారి తల్లి గాని లేకపోతే వారి తండ్రి గాని ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు యూదులు ఉంటారు. మిగతా వేరే ఇతర వ్యక్తి మాత్రం ఆయన ఒక అన్యుడిగా మనం చూస్తాం.
So if your mother was Jewish, you are by default a Jewish son or a daughter. మీ తల్లిగారు ఒకవేళ తల్లిగారు ఆవిడ యూదురాలైనట్టయితే మనం పుట్టుకతోనే యూదులుగా పరిగణించబడతాం. But if your father is Jewish and your mother is Goy, it does not mean you are Jewish. You have to convert yourself as per the old law. You have to convert yourself by a ceremony, and then you would have had to enter the synagogue and become Jewish, right? I'm talking about the old way. ఒకవేళ మన తండ్రి గారు గనక యూదుడైనట్టయితే మనం పాత నిబంధన లెక్క ప్రకారం మనం ఒక సెరమోనీ, ఒక పండగ లాంటిది, ఒక సందర్భాన్ని మనం చేసుకుంటూ యూదుడిగా మనం మారవలసిన అవసరం ఉంటుంది. అది పాత నిబంధన గ్రంథ ప్రకారం. So please keep this in the mind whenever we are studying this, because this is the overarching principle of the New Testament, that wherever the Gospels or the Igrets have been sent to, they're sending it to this mixed multitude of people who are Jewish, people who think they are Jewish, and the Gentiles who are coming in who are not Jewish. ఎప్పుడైతే ఈ నూతన నిబంధనని మనం చదువుతూ ఉంటామో, మనం ఈ పత్రికల గురించి చదివేటప్పుడు, ఈ యొక్క వివిధ రకాలైన ప్రజలకి రాసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అది యూదులతో పాటు యూదులుగా మార్చబడిన వారు, లేకపోతే యూదా మతాన్ని ఆచరిస్తున్న వారు, ఈ ఇద్దరు వ్యక్తుల్ని, ఈ రెండు రకాల వర్గాల వ్యక్తుల్ని కూడా మన దృష్టిలో పెట్టుకుని చదవవలసి ఉంటుంది. Paul is very clear. He has delineated a line between those who are Jewish and those who think they're Jewish. In other words, their mothers are Gentiles, their fathers are Jewish, and he tells them, you are not Jewish. పౌలు గారు ఏం చెప్తూ ఉంటారంటే, ఒకవేళ మీ తండ్రి గారు యూదుడయ్యుండి మీ తల్లి యూదురాలు కానట్టయితే, ఆవిడ అన్యురాలైతే, మీరు యూదులు కాదు, మీరు యూదులు వంటి వారు కాదు అని చెప్పి ఆయన చాలా ఖచ్చితంగా చెప్పడం మనం చూస్తూ ఉంటాం. The few that he finds who are Jewish among all of them is an example of Timothy. సో ఆ విధంగా యూదుడిగా పరిగణిస్తూ ఒక వ్యక్తి గురించి మాట్లాడిన వ్యక్తి ఎవరయ్యా అంటే, తిమోతి గారి గురించి పౌలు గారు చాలా స్పష్టంగా ఆయన ఒక యూదుడిగా ఆయన పరిగణిస్తారు. అందుకే ఆయన వాడే పదాల్లో తల్లి గారి గురించి, అలాగే వారి అవ్వ గురించి ఆయన ప్రస్తావించడం జరుగుతుంది. Because he finds Timothy's mother is Jewish, Eunice. ఆ తిమోతి గారి యొక్క తల్లి గారు ఆమె యూదురాలు. And he tells Timothy, he says, you're Jewish, you're living in the diaspora, why aren't you circumcised? And he personally goes and circumcises Timothy because he knows Timothy is Jewish, and he says, you cannot be not circumcised. So he goes and circumcises Timothy only, not the others. అందుకనే ఆయన తిమోతి గారితో చెప్పేటప్పుడు, నీవు సున్నతి పొందవలసి ఉంటది, ఎందుకంటే నువ్వు యూదుడు కాబట్టి అని ప్రత్యేకంగా తిమోతి గారి కోసం మాత్రమే మాట్లాడారు. ఇతరుల గురించి ఆయన మాట్లాడలేదు. కేవలం తిమోతి గారి గురించి ఆయన మాట్లాడడం జరిగింది. The others who are not like Timothy but yet attend the synagogue thinking they're Jewish, Paul is saying, listen, y'all are not really Jewish. Y'all need to be grafted in. With the Gentiles, you'll need to be grafted into this covenant that God made with the Jewish people. ఎప్పుడైతే ఈ యొక్క సమాజ మందిరంలోకి వెళ్తారో, ఎవరైతే వాళ్ళు యూదులుగా పరిగణించుకుంటున్న వారు ఉన్నారో, వారితో పౌలు గారు ఏం చెప్పడం జరుగుతుందంటే, మీరు వాస్తవంగా మీరు యూదులు కాదు, కానీ యూదా మతంలో, అలాగే యూదా యొక్క పరిస్థితుల్లో మీరు నాటబడిన వారై ఉన్నారు. Why this not working? Okay. So in verse 1, he uses a very interesting word over there. He uses the word, I don't know, does anyone have the KJV over there? Can you read verse 1? Just verse 1. Yes. Peter, an apostle of Jesus Christ, to the strangers scattered throughout Pontus, Galatia, Cappadocia, Asia, and Bithynia. Now this word strangers is a wrong translation. Absolutely wrong translation. I'm really against this word strangers. Because even in the Greek, it does not mention strangers. ఇక్కడ అన్యుడు అని ఇంగ్లీష్ పదంలో స్ట్రేంజర్ అనే ఒక పదాన్ని వాడారు. ఇది ఒక తప్పు విధమైన అర్థాన్ని ఇచ్చే ట్రాన్స్లేషన్ జరిగింది. ఇది గ్రీకు భాషలో కూడా వాళ్ళని స్ట్రేంజర్ అనే పదంతో అన్యులు అనే విధంగా ఆ భావంతో వారు అనువదించలేదు. And if I'm not wrong, I think it uses the word epidiomos, which means expatriates. Somebody who's residing out there
from a different language. That means he's referring to the Jewish people who are expats in those places. అంటే ఎవరైతే చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో ఎవరైతే సహోదరులుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారో వారి గురించి చెప్పబడిన విషయం అంతే తప్ప వాళ్ళని ప్రత్యేకంగా అన్యులు అని మాట్లాడిన విషయం కాదు. వారు నిజంగా వాస్తవానికి అన్యులు గారు. And the root is scattered. That means the Jewish expatriates who are in the diaspora and who are dispersed in all these places. ఈ యూదా మతస్థులందరూ కూడా వివిధ రకాలైన ప్రాంతాలకి వారు చెదిరిపోయి ఉన్నారు. ఈ యొక్క 2 రకాల వర్గాలుగా పుట్టుక నుండి యూదులుగా, అలాగే లేదా తల్లి గాని తండ్రి గాని ఇద్దరిలో ఎవరో ఒకరు యూదులుగా ఉన్నప్పుడు వారి యొక్క సంతానం కూడా యూదులుగా, ఈ విధంగా 2 రకాల వర్గాలు కూడా వీరు వివిధ రకాలైన ప్రదేశాలకి వారు చెదిరిపోయారు. In verse 2, he says, elect according to the foreknowledge of God the Father. ఈ యొక్క 2వ వచనంలో మనం చూసినట్లయితే ఆ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా. He uses the word, in fact, dilich, when he translates this into the Hebrew, he uses the word hane becharim, which is from the word bachar, or choice, chosen. హెబ్రీ భాషలో చూసుకున్నట్లయితే హనే బెహరీం అనే పదాన్ని ఉపయోగించారు. అంటే దానికి అర్థము ఎంపిక చేయబడిన వారు, ప్రత్యేకించబడిన వారు అని అర్థం. And we know that the Jewish people, the descendants of Abraham, were chosen by God for a specific role, specific purpose. So he's talking about them only. He's not talking about the rest of the tribes of the earth. ఈ యొక్క యూదులు ఎవరైతే యాకోబు ఇజ్రాయేల్ సంతానంగా ఎవరైతే ఉన్నారో వారు దేవుని చేత అబ్రహాము సమయంలో దేవుని చేత ప్రత్యేకించబడిన వారు. వారి ఒక పని కోసం, వారు ఒక ప్రణాళిక కోసం వారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. ప్రత్యేకంగా ఈ యొక్క విషయాన్ని పేతురు గారు ఎవరికి చెప్తున్నారంటే ప్రత్యేకంగా యూదా వంశంలో నుండి, యూదా యొక్క విత్తనములో నుండి వచ్చిన వారందరి గురించి చెప్తున్నారు. ఈ విధంగా వారు మార్చబడిన లేకపోతే మార్చుకొనబడిన యూదుల గురించి ఆయన మాట్లాడట్లేదు. ప్రత్యేకంగా పుట్టుక నుండి యూదులుగా ఉన్న వారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. And he's talking to them in the context of the usage of the sprinkling of the blood, which they understand because they're Jewish, okay, and the sanctification of the Spirit and the sprinkling of the blood of our Lord Jesus Christ. And grace unto you and peace be multiplied. He's using that in their own context. And then in verse 3, he talks about the resurrection of our Lord Jesus Christ. Nehemiah? Madam. I had a call, madam. So that's why connection lost. Okay. Sorry for that, sir. Okay, so basically he's talking in context of the Jewish context of both the sprinkling of blood and the sprinkling of the blood of Lord Jesus Christ, because this is the Jewish mind that understands the sprinkling of blood. ఆయన రక్త ప్రోక్షణం గురించి, అలాగే పరిశుద్ధపరచుట గురించి, వీటన్ని విషయాల గురించి కూడా అతడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే యూదా నుండి వచ్చిన వారికి రక్త ప్రోక్షణం అనేదానికి, పరిశుద్ధపరచబడడం అనేదానికి వారికి చాలా బాగా అర్థం తెలుసు. అందుకనే ఆయన రక్త ప్రోక్షణం, యేసు ప్రభు వారి యొక్క రక్త ప్రోక్షణం అనే పదాల్ని ఆయన వాడడం జరిగింది. And then he talks about a lively hope by the resurrection of the Lord Jesus Christ from the dead. And verse 4 he says, to an inheritance incorruptible and undefiled that fades not away, reserved in heaven for you. So he's saying the consummation, the end of what you have been looking for, the faith that the Jewish people have been looking for, is now come unto you. And this is the inheritance that God has given you, which is going to be incorruptible, but it is fulfilled in our Lord Jesus Christ. ఆయన ప్రత్యేకంగా ఏం చెప్తున్నారంటే మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినది. అంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది మనకు ఒక నిరీక్షణ కలిగిందని ఆయన ప్రత్యేకంగా ఈ విషయాల్లో, ఈ సందర్భాల్లో చెప్పడం మనం చూస్తున్నాం. వారు ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నారో, వారు ఏదైతే వారి యొక్క నిరీక్షను ఆధారం చేసుకుని వారు బ్రతుకుతున్నారో, ఆ నిరీక్షణకు ఆధారం యేసు ప్రభు వారే అని ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. So you understand. Then he says, who are kept by the power of God through faith unto salvation, ready to be revealed in the last time. So he's putting all the Jewish people into perspective of what they were hoping for, what they are received, and what is going to be their future. అందుకనే ఆయన
కడవరి కాలమందు బలపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు అనే విధంగా ఆయన రాయడం జరిగింది. విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. సో ఈ యొక్క విషయాలను ఆయన ఈ విధముగా ఈ యొక్క చెప్పడం జరుగుతుంది. Verse 9, he says, receiving the end of your faith, wherein he says, Be chachatchem ekev emunatchem teshua le nafshotchem. Receiving the end of your faith, even the salvation of your soul. So he's basically taking the Jewish people into a complete closure on their hope and the expectations and what they were waiting for all these years. It's very interesting what Peter is actually doing to them. అలాగా ఈ యొక్క కడవరి దినాల్లో జరిగే సంగతుల గురించి, అలాగే యేసుప్రభు వారు చేసిన దాని సంగతి గురించి, వారు దేనికోసం అయితే వారి యొక్క నిరీక్షణ పెట్టుకుని దేనికోసం అయితే వారు వేచి ఉన్నారో అదంతా కూడా పరిపూర్ణమైందనే విషయాన్ని ఆయన చెప్తూ 9వ వచనంలో ఆత్మరక్షణను పొందుచు చెప్పనాసక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించుచున్నారనే విషయాన్ని ఆయన ఇక్కడ వాడడం మనం చూస్తున్నాం. Then he says, of which salvation the prophets have inquired and searched diligently. ఏ యొక్క రక్త ప్రోక్షణం ద్వారా ఎవరి ద్వారా అయితే రక్షణ కలగబడుతుంది అని ప్రవక్తలు ఎవరి ద్వారా జరుగుతుందో అని చెప్పబడిందో ఆయన యేసు ప్రభుగా ఆయన ఈ యొక్క పత్రికలో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. And who prophesied of the grace that should come unto you. వారు చెప్పిన ప్రవచనాలను బట్టి వారికి కలిగే నిరీక్షణ, వారి యొక్క ప్రవచనాల ద్వారా వారు ఏదైతే నిరీక్షణ వారు పెట్టుకుని వారు ఉన్నారో అది జరిగింది అనే విషయాన్ని పేతురు గారు ఇక్కడ మనకి చెప్పడం స్పష్టంగా కనిపిస్తుంది. Now, if I want to look at Yeshua as Mashiach, right, as Messiah, let's ask ourselves a question today. And యేసు ప్రభు వారిని నేను మెస్సయాగా చూస్తున్నాను. యేసు ప్రభు వారిని నేను మెస్సయాగా చూస్తున్నాను. If I say that Jesus is the Jewish Messiah, I'm not saying Jesus is the Messiah. If Jesus is the Jewish Messiah, they're two different things. నేను యేసు ప్రభు వారిని మెస్సయాగా చెప్పట్లేదు, యేసు ప్రభు వారు యూదుల మెస్సయాగా చెప్తున్నాను. సో రెండు రకాలైన విషయాలు ఉన్నాయి. యేసు ప్రభు వారే మెస్సయ అవ్వటం, యేసు ప్రభు వారు యూదుల మెస్సయ అవ్వటం. What is the difference between these two things? ఈ రెండిట్లకి మధ్య వ్యత్యాసం ఏంటి? We know the word Messiah comes from the word Mashiach, which means to be anointed. And Jesus was definitely anointed with the fullness of God inside of him. So therefore, that's a given thing. So therefore, he is Mashiach. But is he the Jewish Messiah? మెస్సయ అనే పదానికి హెబ్రీ భాషలో మెషియాహ్ అనే పదం నుండి వచ్చింది. అంటే దానికి అర్థం అభిషేకించబడిన వాడు అని. యేసు ప్రభు వారు అభిషేకించబడిన వ్యక్తే. కానీ యూదుల మెస్సయ ఏంటి? How does Jesus fit into the Jewish Messiah concept? ఎలా యేసు ప్రభు వారు యూదుల మెస్సయ యొక్క ఆ యొక్క సిద్ధాంతంలో ఆ యొక్క విషయాల్లో ఆయన సరిపోతాడు? You see, from the Jewish mind, a Mashiach or a Messiah is an earthly person who is anointed for a specific purpose. యూదుల యొక్క ఆలోచన ప్రకారం మెస్సయ అనే వ్యక్తి ఈ యొక్క లోక సంబంధమైన ఒక శరీరధారి, ఆయన ఈ లోక సంబంధమైన విషయాల్ని ఆయన పరిపూర్ణం చేస్తాడు అనే ఒక ఉద్దేశం వాళ్ళు కలిగి ఉన్నారు. Like all the many characters we find in the Old Testament, Gideon was a Mashiach, he was anointed, right? Samson was anointed. సో మనం ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే గిద్యోను మనం చూస్తాం. గిద్యోను వారిని రక్షించాడు ఆ శత్రువుల చేతిలో నుండి, కాబట్టి గిద్యోను ఒక మెస్సయ. సంసోను కూడా ఫిలిస్తీన్ చేతుల్లో నుండి రక్షించాడు. సో సంసోను కూడా ఒక మెస్సయ. సో వారి యొక్క వారి యొక్క భావాలు ఏంటంటే ఎవరైతే వారిని రక్షిస్తారో వారే మెస్సయ. These were all men that, the Spirit of God anointed them, and because of that Mashiach anointing on them, they were called messiahs, and they had a definite role to deliver the Jewish people from either this treachery or from that kingdom or from this king. And if you read the book of Judges and Kings, you will come to understand the role of a Mashiach very, very clearly. So that is the concept of a Jewish Messiah.
సో వీళ్ళందరి గురించి కూడా మనం చూసినట్టయితే వీరందరూ కూడా దేవుని ఆత్మచేత మెషక్తో వాళ్ళు నింపబడటం, అలాగే వారు అనేక గొప్ప కార్యాలు చేయటం, వారిని రక్షించడం అనే విషయాలను చూస్తున్నాం. కాబట్టి వాళ్ళ దృష్టిలో, యూదుల దృష్టిలో మెస్సయ్య అంటే రక్షించేవాడు అని అర్థం. మనం న్యాయాధిపతుల గ్రంథం గాని, అలాగే యెహోషువ గ్రంథం గాని మనం చదివినట్లయితే ఈ విషయాలన్నీ కూడా మనకి చాలా బాగా అర్థమవుతాయి. But we see Jesus, Yeshua, it does not fit into this role completely. మన యేసుప్రభు వారు, మన యెషువా అయిన మన యేసుప్రభు వారిని చూసినట్టయితే ఈ యొక్క పాత్రలో ఆయన కంప్లీట్ గా సరిపోవట్లేదు. Our Jesus came to do something else rather than fulfill the role of a Jewish kind of Messiah, which he'd never complete. In fact, when the disciples asked him, "Are you going to come to establish the kingdom to Israel?" he said, "It's not given to you. This is not my role." He shunned away from it. యేసుప్రభు వారు అంతకు మించి ఏదో చేయడానికి వచ్చారు. వారు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, నీవు రాజ్యాన్ని స్థాపిస్తావా, నీవు మా మీద రాజుగా ఉంటావా అని ఆయన అడిగినప్పుడు ఆయన వచ్చిన ఆ యొక్క ప్రణాళిక వేరు. ఆయన ప్రత్యేకంగా వచ్చాడు. సో వీళ్ళందరూ అనుకునేటువంటి విధంగా ఆయన రాజుగా, ఆయన ఒక నరుల రాజుగా ఆయన రాలేదు. ఆయన వచ్చిన విధానం, ఆయన వచ్చిన సందర్భం, ఆయన వచ్చిన ప్రణాళిక వేరు. So whenever you're talking to Jewish people, if ever you get a chance, and you tell them that Jesus is the Jewish Messiah, it's a kind of a wrong statement to make. If you say that he is the Messiah that you need to accept, it will be far better than saying he is the Jewish Messiah. ఎప్పుడైతే మీరు యూదులతో మాట్లాడే అవకాశం మీకు ఎప్పుడైనా వస్తే, యేసుప్రభు వారిని యూదుల మెస్సయ్యగా చెప్తే వారు అంగీకరించరు. యేసుప్రభు వారిని మెస్సయ్యగా చెప్తే వారు అంగీకరిస్తారు తప్ప యేసుప్రభు వారిని యూదుల మెస్సయ్యగా చెప్తే అంగీకరించరు. ఎందుకంటే వారి యొక్క ఆలోచన ప్రకారం యూదుల మెస్సయ్య ఒక రాజ్యాన్ని స్థాపించి వారిని ఆ శత్రువుల చేతి కింద నుండి వారిని రక్షించాలి అనేది వారి యొక్క ఉద్దేశం. కాబట్టి వారు యేసుప్రభు వారిని యూదుల మెస్సయ్యగా వారు అంగీకరించరు. And this is what I think Peter is differentiating this very same aspect to the Jewish diaspora and trying to tell them, see, this is through faith and Jesus has come to do something else altogether. He is not it's not what is going out happening in Israel right now, that they want a physical Messiah. Jesus has come to do something else. And we have to investigate what is this different thing that Jesus has done. ఈ యొక్క పేతురు గారిని మనం చూసినట్టయితే ఆయన చాలా స్పష్టంగా చెప్తారు. ఆయన ఏం చెప్తారంటే, యేసుప్రభు వారు యూదుల మెస్సయ్య కాదు, యేసుప్రభు వారు మెస్సయ్యగా ఆయన ఈ రెండిటి మధ్య వ్యత్యాసాన్ని చాలా దృఢంగా ఆయన చెప్తూ, ఈ రెండిట్ల మధ్య వ్యత్యాసాన్ని ఆయన బాగా దాన్ని అర్థమయ్యే రీతిలో ఆయన బోధిస్తూ ఈ రెండు విషయాల గురించి చెప్తూ, ఆ మెస్సయ్య అంటే, యూదుల మెస్సయ్య అంటే ఏదో ఒక వ్యక్తి ఏదో శరీరధారి వచ్చి మిమ్మల్ని రక్షించడం కాదు, యేసుప్రభు వారు అంతకు మించి ఏదో చేశారు. So what is Peter bringing to mind to the Jewish people? What is he exactly doing? And what is the thing that Jesus has accomplished? పేతురు గారు ఏం చెప్పాలని ఆయన ఆశపడుతున్నారు? అసలు యేసుప్రభు వారు చేసిన ఆ అంతకు మించిన పని ఏంటి? We must be able to understand the gospel in its fullness. మనం ఈ యొక్క సువార్తల్ని దాని యొక్క పరిపూర్ణమైన స్థానంలో దాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. Okay. Jump with me to the book of Malachi, the last chapter of Malachi. I'm going to pull in a lot of references out here just to put Peter into perspective. Where is the book of Malachi? Malachi. Sir, Malachi? Malachi. Malachi. Yeah, Malachi. Last chapter in the book of Malachi. Okay, we read in verse 22, 23, and 24. It says, okay, let me read in the Hebrew first. 22, it says, Zecharu Torat Moshe Avde Asher Ziviti Othu Bechorev Al Chol Israel Chukim Umishpatim. Then it says, Hine Anovi Shelach
lechem et Eloha hanavi lifne beo yom Adonai hagadol vehe nora. He says, be mindful of the teachings of my servant Moses. He's telling that Malachi is prophesying to the Jewish people. Listen and be mindful to the teaching, the Torah of Moses, whom I charged at Horeb with laws and mishpat for all of Israel. ఈ మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 4వ అధ్యాయం 4వ వచనంలో హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు, ఆ వచనం అండి. ఏదైతే మోషే గారికి ఈ యొక్క సీనాయి కొండ మీద దేవుడు తన యొక్క ఆజ్ఞలను, తన యొక్క కట్టడలను విధించి ఆయన మోషే ద్వారా మాట్లాడాడో, ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడాడో, దానంతటిని పరిపూర్ణం చేయడానికి యేసుప్రభు వారు వచ్చినట్టుగా ఇది ఒక ప్రవచనాత్మకమైన విషయంగా మలాకీ గారు తన యొక్క గ్రంథంలో రాయడం జరిగింది. And then he says in verse 23, he says, Hine ha'anavi shloach lachem et Eliyahu hanavi. He says, I will send to you Shalach Eliyahu hanavi, the prophet Elijah, before the coming and the awesome and the fearful day of the Lord. మనకి 5వ అధ్యాయంలో కనిపిస్తుంది, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్త యొగు ఏలియాను మీ వద్దకు పంపిస్తాను, ప్రవక్త అయిన ఏలియాని మీ వద్దకు పంపిస్తాను అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం 5వ వచనంలో. And there says, Vehashiv lev avot al banim velev banim al avothem pen avo vehabiti et haaretz karem. He says, he shall Eliyahu the Navi will reconcile the hearts of the fathers to the children and the children to the fathers. నేను వచ్చి దేశమును శపించుకుంటున్నట్లు అతడి తల్లిదండ్రుల హృదయములను తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. అంటే ఈ యొక్క సంభవించే ఆ యొక్క మహాదినము ముందు ప్రవక్త అయిన ఏలియా గారు వచ్చి ఈ విధముగా ఆయన చేయడం జరుగుతుంది అని మలాకీ గారు తన యొక్క గ్రంథంలో రాయడం జరిగింది. What is the Torah of Moses? మోషే గారి యొక్క ధర్మశాస్త్రం తోరా ఏంటండి? Does anyone know what the Torah of Moses is? Okay. Today we are going to see the plan that God had put in place, the blueprint that God had put in place for humanity to come back to Him. This is the Torah of Moses. I will show it to you. ఈ యొక్క మోషే గారు రాసిన ధర్మశాస్త్రం ఏంటంటే, దేవుడు తన యొక్క ప్రజలు తన యొద్దకు మళ్ళీ తిరిగి రావటానికి ఆయన ఏర్పాటు చేసిన ఒక నమూనా, ఒక ప్రణాళిక. And this is what Peter is bringing into perspective to all the Jewish people in the diaspora. ఈ విషయాల్నే అపోస్తలుడైన పేతురు గారు ఈ యొక్క యూదులందరికీ కూడా ఆయన నొక్కి ఒక్కాడిస్తూ చెప్తున్న విషయం ఇదే. ఏదైతే దేవుడు ఒక ప్రణాళికను సిద్ధపరిచాడో మోషే ద్వారా, దాని గురించి ఆయన ప్రత్యేకంగా ప్రతిబింబింపజేస్తూ చెప్తున్నాడు. The book of Leviticus chapter 1 verse 1. Besides all the laws and all the mishpat and all the cooking and all the mitzvahs and all the commandments that God has given, this is the framework for returning back to God. He says in chapter 1 verse 1, it says, Va'ikra el Moshe va'daber Adonai elav me'ohel me'od le'amor diber al bnei Israel ve'amart alehem Adam ki ya kharib mihem karban la Adonai minha behma minha bakhar min hadzon tikharibu et karbanekhem. The Lord called to Moses and spake to him from the tent of the meeting, saying, speak to the Israelite people and say to them. దేవుడు మోషే గారిని ఆ యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గరికి ఆయన పిలిచి, ఆ యొక్క ద్వారం దగ్గరికి ఆయన పిలిచి దేవుడు మోషేతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. When any one of you presents an offering of cattle to the Lord, he shall choose from his offerings from the herd or from the flock. ఎవరైనా మీరు బలులను అర్పించాలని అనుకుంటే మీరు పశువుల మందలో ఉండి దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అది గొర్రెల మంద అయినా కావచ్చు, లేకపోతే ఎద్దుల మంద అయినా కావచ్చు, ఆవుల మంద అయినా కావచ్చు. Let me put this into perspective. It uses the word kurban here. Kurban. ఇక్కడ ఖుర్బాన్ అనే ఒక పదాన్ని మనం ఇక్కడ దీన్ని గుర్తు పెట్టుకుందాం.
we've always understood the word Qurban as sacrifice. Qurban is not sacrifice. మనందరం కూడా ఖుర్బాన్ అనే పదాన్ని ఒక బలియాగపు పశువుగా, ఒక బలియాగపు వస్తువుగా మనం అందరం ఆలోచిస్తాం, కానీ అది వాస్తవానికి బలియాగపు పశువు కాదండి. The word Qurban comes from the word karev, or the Urdu word which we are very familiar with is kareeb, kareeban, to come near to somebody, come close to somebody. ఇది ఏదైతే ఉందో అది కరేవ్ అనే ఒక పదం నుండి వచ్చిందండి. అది మనందరికీ కూడా మనకు తెలిసిన ముస్లిం సహోదరులు వాడే పదం. అంటే దానికి అర్థం ఏంటంటే దేనికైనా ఒక దానికి సమీపంగా రావడం, దేనికైనా ఒక దానికి దగ్గరగా రావడం. So there is a difference in coming close to somebody and coming near to somebody. వారికి సమీపముగా రావటం వేరు, వారికి దగ్గరగా రావటం వేరు. And even the word yakarav is the same word used in Hebrew for your innermost being. So if you have to, the sacrifice, when you slaughter the sacrifice and you open the animal and the innermost portions of the animals, that is called yakarev. The inner being of that animal is called yakarev. ఆ యొక్క ఏదైతే పశువుని మనం వధిస్తామో బలివ్వటానికి, ఆ పశువుని మనం కోసినప్పుడు, దాన్ని మనం తెరిచినప్పుడు, దానిలోని భాగం అంతా కూడా మనకి బయటికి కనిపించేలాగా దాన్ని మనం విప్పినప్పుడు ఆ యొక్క కనిపించే భాగాన్ని మనం ఏమంటామంటే కరేవ్ అంటాం. So effectively God is giving Moses a blueprint of humanity to come back to him. He's telling Moses, if any man wants to approach unto me, draw unto me, come close to me, he will bring a yakareeb, his innermost being, as himself and come close to me. దేవుడు మోషే గారికి ఈ యొక్క విషయాలన్నిటిని ఆయన బోధిస్తూ ఆయన ఒక నమూనాని ఆయన మోషే గారికి ఇవ్వడం జరిగింది. ఎవరైతే బలి అర్పించాలని, ఎవరైతే బలి తీసుకురావాలని దేవుడి సన్నిధికి వస్తున్నారో, ఏ విధముగా అయితే ఆ యొక్క బలి పశువు చీల్చబడి దాని లోపల భాగాలన్నీ కూడా బయటకు వచ్చే విధముగా, దాని లోపల ఉన్న విషయాలన్నీ కూడా బయటకు వచ్చే విధంగా ఏ విధంగా అయితే జరుగుతుందో, అలాగే మానవుడు తన లోపల ఉన్న విషయాలన్నింటినీ కూడా దేవుడి సన్నిధిలోనికి తీసుకురావాలనేది దేవుని ఉద్దేశం. Paul understands this blueprint of approaching and coming close to God. Therefore, he says in Romans chapter 12:1, he uses the word, he says, Ve'ata hineni matzahir etchem akai becharmei alehem asher mishi. He says, therefore I beseech you, brethren, by the mercies of God, that you present your bodies as a korban chai, as a living sacrifice, which is your bounden duty to God. అందుకనే పౌలు గారు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆయన అర్థం చేసుకుని రోమీలకు రాసిన పత్రికలో ఆయన ఏమంటారంటే, మీరు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మిమ్మల్ని మీరు ఒక 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 నిజమైన ఒక బ్రతికేటువంటి ఒక బలియాగంగా, ఒక జీవించే బలియాగంగా మిమ్మల్ని మీరు అర్పించుకోవాలని ఆయన మనకి ఈ రోమీలకు రాసిన పత్రికలో ఆయన చెప్పడం జరుగుతుంది. So there is a pun in this word in the book of Leviticus when it uses word korban, which is an approach present. It's not a sacrifice, it's an approach present. Now let me explain to what an approach present is. ఈ యొక్క లేవియకాండంలో మనం చూసినట్టయితే ఈ ఖుర్బాన్ అనే పదానికి ఇది బలి అనే అర్థం కాకుండా మనం ఒకరిని సమీపించడం అనే అర్థాన్ని మనం లేవియకాండం అంతటిలో కూడా మనం చూస్తాం. ఈ ఖుర్బాన్ అనే పదం ఎక్కడొచ్చినా కూడా దానికి అర్థం సమీపించడం. దీని గురించి మనం ఇంకా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. An approach present is something that's used to reconcile or to build a relationship. మనం ఎందుకు వారిని సమీపిస్తున్నాం అంటే వారితో మనం యొక్క బంధుత్వాన్ని, ఒక బంధాన్ని మనం వారితో ఏర్పాటు చేసుకోవడానికి. If you want to build a relationship, suppose I want to woo a woman, I like a woman and I want to marry her. What do I do? ఎప్పుడైతే నేను ఎవరినైనా ఒకరిని ఇష్టపడినప్పుడు, ఆవిడని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నప్పుడు, one day I'll send her chocolates, the other day I'll send her a bouquet of roses, I'll send her a card, I'll send her text messages. What am I doing? I'm creating myself as an approach present to, I'm building a relationship. ఒక రోజు నేను చాక్లెట్లు పంపిస్తాను, ఒక రోజు నేను గులాబీ పూలు పంపిస్తాను, రోజుకు ఏదో ఒకటి నేను పంపిస్తూ ఆమెతో ఒక బంధాన్ని నేను ఏర్పాటు చేసుకోవాలని నేను ఆమెకి ఇవన్నీ చేస్తూ ఉంటాను. What is the best thing that I can give her?
నేను ఏది బాగా విలువ కలిగిన విషయాన్ని నేను ఆవిడకి ఇవ్వగలుగుతాను. Myself as a honest and truthful and serious person, right? That she should take notice of me saying, oh, it's a man worth looking at, worth noting. నేను చాలా ఆనెస్ట్ గా, అంటే నేను చాలా నీతిగా ఆమె ఎడల నేను ప్రవర్తించినప్పుడు ఆమె అంటది నేను ఒక వ్యక్తిని పొందుకోగలిగానని. This is the same thing God is telling Moses. He's saying, listen, if anybody out there among the Jewish people or the Israelite people or anybody in this world, he says, any man wants to come close to me, he needs to be a living sacrifice for himself. I need to see that he's serious. This is a love story among all the gory details in the book of Leviticus. ఎవరైతే యూదులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నన్ను సమీపించాలని వారు ఆశపడతారో, నన్ను సమీపించాలని వారు కోరుకుంటారో, వారు నా ఎడల ఒక సజీవ బలియాగముగా వారు ఉండాలని దేవుడు చెప్పడం జరుగుతుంది. God loves us. He's waiting for us, and he's saying, I want to see who also come to me. But you're coming before the King of Kings, the Lord of Lords, the God of all creation. You're not going to come empty-handed, right? You're going to bring some kind of approach present, some kind of icebreaker, some kind of relationship maker. You're going to do something to prove that you're seriously interested in a relationship. మనం ఈ యొక్క రాజాదిరాజు ప్రభువులకు ప్రభువు అయిన దేవుడి దగ్గరికి మనం వచ్చేటప్పుడు ఆయనతో మనం ఒక బంధాన్ని, ఆయనతో మనం ఒక బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మనం ఏదో ఒకటి ఆయన దగ్గరికి తీసుకురావాల్సి ఉంటుంది. అది తీసుకురావడం వల్ల ఆయనకి మనం ఏం తెలియజెప్తామంటే, నీతో నాకు నిజంగా ఒక బంధుత్వం, ఒక బంధం నాకు కావాలని ఆయనకి మనం చెప్పగలుగుతున్నట్టు అనమాట. So what is the best thing you can give God? ఏది చాలా విలువైనది, మిక్కిలి విలువ కలిగినది ఏది మనం దేవుడికి ఇవ్వగలం? Yourself. అది మనం ఇవ్వడమే. If you are truly a living sacrifice, sanctified by the Spirit of God, because you are living a self-sacrifice life, as Paul says in Romans 12:1, you will be sanctified and you will be able to approach the presence of God. నిజంగా నీవు దేవుని కోసం ఒక సజీవ బలియాగంగా నీవు ఆయన కోసం అర్పించాలనుకుంటే, నీవు ఆయన ఆత్మ ద్వారా పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి ఆయన కోసం నీవు త్యాగం చేసుకోగలిగి నీవు జీవించగలుగుతావు. The Jewish people lost sight of this blueprint. They completely lost sight of this blueprint. ఈ యొక్క యూదులు ఈ యొక్క విషయాన్ని, ఈ యొక్క ఏదైతే బేసిక్ నిర్మాణం ఉందో దాన్ని వాళ్ళు విడిచిపెట్టేశారు. వాళ్ళు దాని నుండి తప్పిపోయారు. And instead of giving themselves as a living sacrifice, they were bringing goats and sheep and all these things, and they were flooding the temple. And God told them in the book of Isaiah and Jeremiah, he says, I disdain your sacrifices and your oblations and everything, because you are not doing it in the right context. What are you all bringing all these sacrifices to me for? వాళ్ళు ఏం చేస్తున్నారంటే గొర్రెల్ని, మేకల్ని, వాటన్నిటిని తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో తెగ వాటిని బలి ఇచ్చేస్తున్నారు. అన్ని విధాలుగా, అన్ని రకాలుగా వాళ్ళు పాపాలు చేసేస్తూ అన్ని రకాలుగా వారు బలి అర్పించేస్తున్నారు. అందుకే మనకి యెషయా గ్రంథంలో దేవుడు ఏమంటారంటే, మీరు అర్పించే బలుడు నాకు వ్యక్కసం అయ్యను అనే ఒక పదాన్ని ఆయన అక్కడ వాడడం జరుగుతుంది. They completely lost the concept of Qurban Khai. ఈ యొక్క కుర్బాన్ ఖాయ్ అనే ఈ యొక్క విషయాన్ని వారు మొత్తానికి మర్చిపోయారు. మొత్తానికి దాని నుండి తప్పుదావ పట్టిపోయారు. This is where the gospel starts here. కాబట్టి ఈ యొక్క సువార్త స్టార్ట్ అయింది, ఆరంభించబడింది. Correct? If we go to the Gospel of John, మన యోహాను సువార్తలో మనం చూసినట్లయితే, let's go to the Gospel of John and we go to the first chapter. యోహాను సువార్త మొదటి అధ్యాయం. Okay, and we read No. Let's go to the book of Matthew. I think it's in Matthew. క్షమించండి, మత్తయి సువార్త మనం తెరుద్దాం.
chapter 3, మత్తయి సువార్త 3వ అధ్యాయం verses 1 to 4. 1వ వచనం నుండి 4వ వచనం వరకు చూద్దాం. It says, Beyamim haem ba Yochanan hamatbil, vayehi korre hamidbar, Yehuda lemor. And in those days came John the Baptist, Yochanan hamatbil, the immerser, crying, saying, repent ye, for the kingdom of heaven is at hand. In hand, ఓకే సార్, ఓకే. go ahead. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి అని చెప్పి అరణ్యంలో ప్రకటిస్తూ ఉన్నారు. What do you mean the kingdom of heaven is at hand? That means the kingdom of heaven is Karib, it's Karban, it's close to you. ఈ యొక్క పరలోక రాజ్యం సమీపించుచున్నది అనే మాటకు అర్థం ఏంటండి? పరలోక రాజ్యము సమీపించుచున్నది, హెవెన్ ఈజ్ అట్ హ్యాండ్ అనే పదానికి అర్థం ఏంటండి అని మనం చూసినట్టయితే, Then it says, this is what was spoken by the prophet Isaiah, saying, the voice of one crying in the wilderness, prepare ye the way of the Lord, make his paths straight. కాబట్టే మనం యెషయా గ్రంథంలో చూసినట్టయితే ఈ యోహాను గారి గురించే ఆయన చెప్తున్నాడు, అరణ్యమందు ఒకడు కేక వేస్తూ ఒకని శబ్దం వినిపిస్తుంది, ఆయన యొక్క మార్గమును సరళం చేసి ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడని యెషయా గారు తన యొక్క గ్రంథంలో రాయటం మనం చూస్తాం. అది ఈ యొక్క బాప్తిస్మిచ్చి యోహాను గారి గురించే. This is why John the Baptist had to come and make the Jewish people realize the true essence of the blueprint that God had given Moses, where Korban Khai, and prepare them to come back to that, to the way, to the actual way of approaching back to God. కాబట్టి బాప్తిస్మిచ్చి యోహాను గారు ఆ యొక్క ప్రవచనాన్ని నెరవేర్చడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చి ఆ కొర్బాన్ ఖాయ్ అనే ఆ యొక్క అంశాన్ని యూదులకు మరలా బోధించుటకు ఆయన ఈ భూమి మీదకి రావడం జరిగింది, ఆ యొక్క ప్రవచనాలందరినీ నెరవేర్చడానికి. నిజమైన ఆ సజీవ బలియాగం అనే విషయం గురించి చెదిరిపోయిన ఈ యొక్క యూదులకు, దాని నుండి తప్పుదోవ పట్టిపోయిన యూదులకు దాన్ని మరలా బోధించడానికి ఈ యొక్క బాప్తిస్మిచ్చి యోహాను గారు ఈ భూమి మీదకి రావడం జరిగింది. And what do you mean by making the way straight? What is the making the way straight? ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడు అనే మాటకి అర్థం ఏంటండి? The word straight in Hebrew is the word yashar. హెబ్రీ భాషలో ఈ సరళము, నిదానము అనే మాటకి యషార్ అనే పదం ఉపయోగించబడింది. The word yashar is from where we get the word Yisrael. ఏదైతే ఈ యషార్ అనే పదం నుండే మనం ఇస్రాయేల్ అనే ఆ పదాన్ని కూడా మనం దీని నుండే తీసుకొచ్చాం. So effectively Israel comes from the word meaning one who's straight with God. కాబట్టి ఇస్రాయేల్ అనే పదానికి అర్థం ఏంటంటే, ఎవరైతే ప్రభువుతో నిదానంగా ఉన్నారో, ఎవరైతే ప్రభువుతో సరిగ్గా ఉన్నారో వారే ఇశ్రాయేలీలు అని దానికి అర్థం. So now put into perspective, what was John's role? To come and bring everybody back to make them remember the laws and the curriculum of Moses. What was the blueprint given to Moses? That they come back to God because the kingdom of hand is Karib, via Korban Khai. And he had to prepare the people so that Jesus comes and does the perfect Korban of himself and goes and presents himself to the Father as the perfect Korban Khai. కాబట్టి ఈ బాప్తిస్మిచ్చి యోహాను గారు ఏం చేస్తున్నారండి? ఏదైతే మోషే గారికి ప్రభువు ఆజ్ఞాపించాడో, ఏదైతే కొర్బాన్ ఖాయ్ అనే ఒక విషయాన్ని మోషేకి ప్రభు ఆజ్ఞాపించాడో, దాని గురించి అతడు మరలా జ్ఞాపకం చేస్తూ, దాని గురించి అతడు మరలా ప్రస్తావిస్తూ, మరిచిపోయిన యూదులందరికీ, దారి తప్పిపోయిన యూదులందరికీ అతడు మళ్ళీ ఉపదేశం చేస్తూ, ఈ నిజమైన కొర్బాన్ ఖాయ్, ఏ లోపం లేనటువంటి ఒక పర్ఫెక్ట్ కొర్బాన్ ఖాయ్ యేసు ప్రభు వారు వస్తున్నారనే విషయాన్ని యూదులకు అతడు ప్రకటిస్తున్నాడు. So effectively what I'm telling you is that the way to God was given for anybody who could enter through Moses in the book of Leviticus. ఈ యొక్క దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క త్రోవ ఎవరికి ఇవ్వబడుతుందంటే, ఎవరైతే సరిగ్గా, ఎవరైతే నిజంగా తమ యొక్క మనసులతో ప్రభువుని వెంబడించాలని కోరుతారో వారందరూ కూడా దీనిలో ప్రవేశించవచ్చు. But no man could complete it or perfect it. కానీ ఏ మనిషి కూడా దీన్ని సంపూర్ణం చేయలేడు, సంపూర్తి చేయలేడు. It only took
our Lord Yeshua to come and to perfect the Qurban Kai, the process of approach back to God, the Father. అది కేవలము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే జరిగినది. అది ఆయన ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఆయన ద్వారానే మనకి తండ్రి అనే దేవుని యొద్దకు ఒక మార్గము ఏర్పాటు చేయబడినది. And because he's done it, and because he's perfected the way, the blueprint that God gave Moses, now you and me are able to be in that same process and accomplish that thing to the extent we may not be able to complete like what Jesus has done, but at least to a considerable amount. With the rest, Jesus said, come on, I'm able to help you. Come and finish it for us. ఏదైతే ఆ మోషే గారికి ప్రభు అయిన దేవుడు ఈ యొక్క నమూనాని ఇచ్చాడో, ఆ నమూనా అంతటిని కూడా మానవులందరి పక్షంగా యేసు ప్రభు వారు దాన్ని సంపూర్తి చేసి ఉన్నారు. మనం ఇప్పుడు ఆయన ఏమంటారంటే, నేను సంపూర్తి చేసిన దాన్ని మీరు కూడా చేయుడి, నేను మీకు సహాయం చేస్తాను మీరు దీన్ని సంపూర్ణం చేయడానికి. మనం ప్రభు అంతలాగా మనం సంపూర్ణం చేయలేకపోయినప్పటికీ కూడా మనం ఎంతో కొంత దాన్ని మనం చేయటానికి మనం ముందుకు వస్తున్నాం. ఏదైతే మోషే గారికి దేవుడు ఇచ్చాడో, ఏదైతే ప్రణాళిక ఇచ్చాడో, ఆ ప్రణాళికలో మనల్ని కూడా మన పక్షంగా ఆయన దాన్ని నెరవేర్చి మనల్ని కూడా మళ్ళీ తండ్రి అయిన దేవుని ప్రణాళికలో ఆయన మనల్ని పెట్టాడండి. It's amazing when you look at the gospel in this correct perspective. What was John doing? What was Jesus doing? And this is what Peter is doing to the Jewish diaspora and telling them, see, listen, forget all that you know and this and you've done to the rabbinical stuff. The true Torah of the Messiah is this. ఈ యొక్క విషయాలనే వారు పౌలు గారు గాని పేతురు గారు గాని చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీరు ఇప్పుడు దాకా చేసిన మీ యొక్క ఆ యొక్క తిరుగుబాటు స్వభావాన్ని వీటన్నిటిని విడిచిపెట్టండి. ఇదంతా కూడా మోషే గారికి ఏదైతే దేవుడు ఆయన ధర్మశాస్త్రంలో ఆయన ఉపదేశించాడో, ఏదైతే నమూనాని ఇచ్చాడో, అదంతా యేసు ప్రభు వారు నెరవేర్చి ఉన్నారు. ఎవరైతే ఆయన సన్నిధికి వస్తారో. Now in Peter 1 Peter, కాబట్టి వీరు ఏం చెప్తున్నారంటే యూత్లకి, can you read verses 13 to 16, please? Yeah. 13 to 17. 2:13 to 17. No. Peter, chapter 1, 13 to 17. Wherefore gird up the loins of your mind, be sober, and hope to the end for the grace that is to be brought unto you at the revelation of Jesus Christ. As obedient children, not fashioning yourselves according to the former lusts in your ignorance. But as he which hath called you is holy, so be ye holy in all manner of conversation. Because it is written, be ye holy, for I am holy. And if ye call on the Father, who without respect of persons judgeth according to the every man's work, pass the time of your sojourning here in fear. He's Sir, can I building up. Yeah, read verse 18 also. For as much as ye know that ye were not redeemed with the corruptible things as silver and gold from your vain conversation received by the tradition from your fathers, but with the precious blood of Christ as a lamb without blemish and without spot, who verify was foreordained before the foundation of the world, but was manifest in these last times for you. Oh, brilliant. Absolutely brilliant. See how Peter is building them up into the true approach and true gospel of Messiah out here. ఇక్కడ పేతురు గారు ఏం చేస్తున్నారంటే, వారందరినీ కూడా ఆయన బలపరుస్తూ, వారందరినీ కూడా ఆయన కడుతూ, ఏదైతే యేసు ప్రభు వారి ముఖ్య ఉద్దేశం ఉందో, ఈ దేనికోసం అయితే ఆయన ఈ భూలోకానికి వచ్చారో దాన్ని ఆయన చాలా చక్కగా వివరించి చెప్తున్నారు. Sir, can I continue from verse 20? To the end of the chapter. Who verily was foreordained before the foundation of the world, but was manifest in these last times for you, who by him do believe in God, that raised him up from the dead and gave him glory, that your faith and hope might be in God. Seeing ye have purified your souls in obeying the truth through the Spirit unto unfeigned love of the brethren, see that ye love one another with a pure heart fervently. Being born again, not of corruptible seed, but of incorruptible, by the word of God, which liveth and abideth forever. For all flesh is as grass, and all the glory of man as the flower of grass. The grass withereth, and the flower thereof falleth away.
but the word of the Lord endureth forever, and this is the word which by the gospel is preached unto you. The Jewish people will understand this. యూదులు దీన్ని చాలా చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. And this is what Peter is putting them into perspective. Now he takes them to the meteor stuff in chapter 2. He's telling them what their role is in this world. ఆయన ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారంటే వారి యొక్క ఈ దేనికోసమైతే వారి ఈ లోకానికి వచ్చి ఉన్నారో దాని గురించి అతడు విశ్లేషిస్తున్నాడు. So he says, okay, now lay aside all these goyish things, all these things which you've been doing of guile and hypocrisies and evil speaking. Leave aside all this stuff now. Okay. And then he says, to whom coming as unto a living stone in verse 4, disallowed indeed of men, but chosen of God and precious. He's talking about Yeshua out here. మీరు ఇప్పటిదాకా చేసిన ఆ యొక్క దుర్మార్గమైన పనులు అవన్నీ కూడా విడిచిపెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఎవరైతే మృతుల్లోండి తిరిగి లేపబడిన యేసుక్రీస్తున్నారో ఆయన్ని మీరు అనుసరించండి అని పేతురు గారు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. Can you read verse 5 in Telugu or whatever? Who are kept by the power of God through faith unto salvation, ready to be... 2 verse 5. 2 verse 5, sir. Sorry. Yea, also as lively stones are built up a spiritual house and holy priesthood to offer up spiritual sacrifices acceptable to the God by Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగాను ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లును మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. To offer up spiritual sacrifices acceptable to God by Jesus Christ. Jesus being the chief cornerstone of that Qurban Khai. మనం ఈ యొక్క ఆత్మ సంబంధమైన బలులను అర్పించడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా దేవునికి అనుకూలంగా మనం జీవించగలుగుతున్నాం. అలాగే ఈ యొక్క సంపూర్ణమైన ఈ యొక్క పరిపూర్ణమైన ఎటువంటి లోపం లేని ఖుర్బాన్ ఖాయ్ అనబడిన ఈ యొక్క యేసు ప్రభు వారిలో సజీవమైన రాయి అయినటువంటి యేసు ప్రభు వారిలో మనం అంటుకట్టబడుతున్నాం. Now read verse 9 and verse 10. This will cover up what Peter is actually saying to them. But ye are a chosen generation, a royal priesthood, an holy nation, a peculiar people, that ye should shew forth the praises of him who hath called you out of the darkness into his marvelous light, which in time past were not a people, but are now the people of God, which had not obtained mercy, but now have obtained mercy. Dearly beloved, I beseech you as strangers and pilgrims, abstain from the fleshy lusts which war against the soul, having your conversation honest among the Gentiles, that... Bas. Having your conversation, that means your way of life honest among the Gentiles. He's talking to the Jewish people and telling them that you are a royal priesthood. I've heard so many Christian preachers preaching this thing out of context. ఇక్కడ పేతురు గారు ఏం చెప్తున్నారంటే యూదులకి మీరు సరి అయిన యాజకులు, మీరు అన్యులకు మాదిరిగా నడుచుకున్నది అని యూదులకు ఆయన బోధిస్తున్నాడు. నేను చాలా సంఘాలలో చూశాను, చాలా మంది పాస్టర్స్ చూశాను, వాళ్ళందరూ కూడా దీన్ని చాలా వివిధ రకాలుగా ఈ యొక్క విషయాన్ని అంతటిని కూడా తప్పుదోవ పట్టించే విధంగా వారు మాట్లాడుతూ ఉంటారు. This role of a royal priesthood and this thing is given for the Jewish people, not for anybody else. ఈ యొక్క నిజమైన యాజకత్వం, ఈ యొక్క ఖచ్చితమైన యాజకత్వం యూదులకు మాత్రమే ఇవ్వబడింది, ఎవరికి కాదు. And if you and me are grafting ourselves through this process into this process and into this covenant that God made with the Jewish people, then we will join them in a different role, but we will all be fellow citizens of that Jerusalem, heavenly Jerusalem. That I will come back to that little. See what he says in verse 11. I beseech you as Gerim and as Toshavim, pilgrims, abstain from fleshly lust which war against the soul. So to put in brief, there are about 4 categories of people who were constantly in touch with the Jewish nation.
మనం యూదులకి నిజమైన ఖచ్చితమైన యాజకత్వం ఇవ్వబడింది. మనం ఎవరైతే ప్రభునందు విశ్వసించగలుగుతాం మనందరం కూడా ఆ యూదులలో మనం అంటుకట్టబడతాం. మనం ఆ యూదుల్లో అంటుకట్టబడతాం. యాజకత్వం అనేది మనకి ఇవ్వబడదు గాని మనకు కూడా తగిన బాధ్యత, మనకు కూడా తగిన కార్యసిద్ధి మనకు కూడా ఉన్నది. One was a Nakhar, which is typically somebody who's an alien, somebody who is like, you know, an Indian and a Jewish person, completely alien. Okay, that's Nakhar. The other type of person is a Shakhar, which is a hireling person, somebody who you hire as a worker or a contractor. The third one is a Toshav, who's a guest. The fourth one is Toshav, and the fourth one is a Ger, somebody who lives with you, in your house, in your city, and who's become a part of you. నహార్ అంటే నహార్ అనే పదానికి అర్థం ఏంటంటే మనం యూదులతో పాటు మనం వారితో పాటు కలిసి సహజీవనం చేసేవాళ్ళం. 2 షహార్ అంటే మనం వారితో ఒక స్నేహ సంబంధమైన భావాన్ని కలిగి జీవించేవారు. సార్, కెన్ యూ రిపీట్ దట్ థర్డ్ అండ్ ఫోర్త్ వర్డ్స్? Toshav is a guest. Somebody who comes to a house for 15 days because he's a friend, he's a guest, and he goes back. తోషావ్ అనే పదానికి అర్థం ఏంటంటే ఎవరైనా ఒక అతిథి కావచ్చు, ఎప్పుడైనా మన ఇంటికి గృహానికి దర్శించి వచ్చిపోయేటువంటి వారు అవ్వచ్చు. And the last category is a ger. Who's a ger? Somebody who's grafted himself into, like Ruth, how Ruth grafted herself into Ruth, the Moabite grafted herself into with Naomi and became Jewish. That is a ger. గేర్ అనే పదానికి అర్థం ఏంటంటే ఒకరిలో అంటుకట్టబడడం, ఒకరితో నాటబడే వ్యక్తిని మనం ఆ పదంతో మనం పిలుస్తాం. మనం చూసినట్లయితే రూతు గారు నయోమి ఆ యొక్క వంశావళిలో ఆవిడ అంటుకట్టబడింది అన్యురాలైనప్పటికీ. ఈ విషయాన్ని మనం అక్కడ బాగా కనిపిస్తుంది. In the days when the temple stood in Jerusalem, there were hirelings and there were aliens who came and they were working in the land of Israel, but they had no partake in the inheritance of the Jewish people. The Toshav were people like the Greeks, listen to me, like the Greeks and the Romans, who were closely familiar with the Jewish people, and they would come as guests to the Jewish people, and they would visit their homes and they would visit the temple, and all of a sudden they were called Toshav, but they were not allowed to partake in the tables, in the Shabbat, in the Pesachim offerings. They were not allowed because they were only guests. It was only those from the Toshav who became one with the Jewish people, who said, your God is my God and your people is my people, and they practically lived a Jewish life and they lived in the land of Israel. Although they were Gentiles, but they grafted themselves into the Jewish people. They were called Gers, sojourners who lived within the Jewish people. These people had a certain stature in Jewish society. మీరు రోమియోలను గాని లేకపోతే గ్రీకు దేశస్తుల వాళ్ళని గాని మీరు చూసినట్టయితే వారు ఇశ్రాయేల్ అందరితో కూడా స్నేహభావాన్ని కలిగి జీవిస్తూ ఉంటారు. వారు స్నేహభావం కలిగి జీవించడమే తప్ప వారు ఎప్పుడైనా ఆ ఇశ్రాయేలుని సందర్శించి వెళ్ళడమే తప్ప వారిలో అంటుకట్టబడడానికి వారికి ఎటువంటి అధికారం లేదు, ఎటువంటి అవకాశం కూడా వారికి లేదు. ఈ యొక్క 4వ పదం ఏదైతే ఉందో దీనిలో అంటుకట్టబడటం, వారిలో ఉండిపోవడం మనం రూతు గ్రంథంలో చూస్తాం కదండి. నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగం. ఈ యొక్క ప్రత్యేకమైన మాటలు మనకి ఏం సూచిస్తాయంటే ఒక వ్యక్తి తనలో అంటుకట్టబడటం, ఒక వ్యక్తి వేరే ఒక విషయంలో అంటుకట్టబడటం అనేది మనకు అర్థం అవుతుంది. Out of all these 4 categories, it was only the Ger who could partake of the Pesach offering, because he was a part of the Jewish people. He was grafted into them and he was circumcised, and he was allowed to partake of the Passover lamb. ఎవరైతే అంటుకట్టబడతారో అంటుకట్టబడిన వారికి మాత్రమే ఈ యొక్క పస్కా బలిని ఇవ్వటం జరుగుతుందండి. అంటుకట్టబడిన వారు సున్నతి పొందుతారు కాబట్టి ఈ యొక్క పస్కా బలియాగపు పశువుని, ఈ యొక్క పాసోవర్ పశువుని వారు తినడం జరుగుతుంది. This is what he's saying in verse 11. I beseech you as Gerim and as Toshavim who
who are closely connected to this thing to abstain from fleshly lusts which war against the soul. అందుకనే మనకి 11వ వచనంలో చెప్తారు కదా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశను విసర్జించి. ఇక్కడ ఈ 4వ పదమైన ఆ పదాన్ని ఉపయోగించి ఆయన పేతురు గారు ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. మన అంటుకట్టబడిన వారిగా ఆయన చెప్పడం జరుగుతుందండి. Now open the book of Ephesians chapter 2. We read something very amazing there. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి దయచేసి Read verse 14 to 22. For he is our peace, who hath made both one, and hath broken down the middle wall of the partition between us, having abolished in his flesh the enmity, even the law of the commandments contained in ordinances, for to make in himself of twain one new man, so making peace, and that he might reconcile both unto God in one body by the cross, having slain the enmity thereby, and came and preached peace to you which were afar off, and to them that were nigh. For through him we both have access by one Spirit unto the Father. Now therefore ye are no more strangers and foreigners, but fellow citizens with the saints and of the households of God, and are built upon the foundation of the apostles and prophets, Jesus Christ himself being the chief cornerstone, in whom all the building fitly framed together groweth unto an holy temple in the Lord, in whom ye also are built together for an habitation of God through the Spirit. Wow. Are you all understanding now? మీ అందరికి అర్థమవుతుంది కదండి? Paul is saying in the book of Ephesians, Yes. you are no more strangers and outside. You are now gerim, and now because you have become gerim, because you are sanctified through the Holy Spirit of God, you are gerim, and you have attained the level of a tzaddik, righteous converts, righteous Gentiles, and have become one as a fellow citizens of the kingdom of God with the Jewish people together. మీరందరూ కూడా గెరీం అని పిలువబడుతున్నారు. ఎందుకంటే మీరందరూ కూడా వారిలో యేసుప్రభు వారి ద్వారా అంటుకట్టబడ్డారు. మీరందరికీ కూడా చెదేక్, రైషియస్నెస్ అంటే నీతి యావత్తు కూడా మీ మీద మోపబడినది, నీతి యావత్తు కూడా మీ మీద పెట్టబడినది. కాబట్టి మీరు కూడా వారితో పాటు నీతిమంతులుగా, వారితో పాటు మీరు కూడా సమపాలు కలిగి ఉన్నారు. మీరందరూ కూడా వారికి ఏమవుతారంటే సహోదరులు అవుతారు. Oh, this is really beautiful. Right context of reading the Gerrit, and to understand what Peter is actually telling the Jewish people in the diaspora. కాబట్టి మనం చదివిన ఈ వాక్య భాగాన్ని బట్టి మనకి చాలా అద్భుతంగా అర్థమవుతుంది ఏంటంటే పేతురు గారు ఏ ఉద్దేశంతో ఆ యొక్క యూదులకు ఆయన మాట్లాడుతున్నాడో ఈ యొక్క ఎఫెసీ పత్రికలు చదివిన తర్వాత మనకు బాగా అర్థమవుతుంది. So he's telling them, you all may have been Jews, but you're living in the diaspora. You'll have cut off from your Torah, cut off from Jerusalem, cut off from the Messiah. You'll have no idea what is happening in Jerusalem. You'll come once in your lifetime or 3 times in your lifetime as Toshavim, as guests to Jerusalem, because it's a pilgrimage to you. Correct? Now there's no need of all that. You know why? Because if you accept Jesus, you're sealed. It's done. It's complete. మీరందరూ కూడా తోరా నుండి బయటకు వచ్చేసారు, అలాగే జనాంగం నుండి బయటకు వచ్చేసారు. మీరందరూ చెదిరిపోయారు. ఏదో సంవత్సరానికి 3 మార్లు వస్తున్నారు, ఏదో వెళ్తున్నారు. ఇదంతా కూడా పక్కన పెట్టేసినట్టయితే మెస్సయ్య గురించి ఏం జరుగుతుందో ఇవన్నీ కూడా మీకు తెలియదు. కానీ మీరు యేసు ప్రభువులోని మీరు రాగలిగితే, యేసు ప్రభువులో గనక మీరు ఏదైతే విన్నారో దాని గురించి మీరు సరైన అవగాహన మీరు తెచ్చుకోగలిగితే, ఏదైతే దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపించాడో దాని అంతటిని కూడా యేసు ప్రభు వారు పరిపూర్ణం చేశారు. ఈ విషయాలన్నిటినీ కూడా ఒక పర్ఫెక్షన్ లోనికి తీసుకువచ్చారనే విషయాన్ని ఆయన చెప్తున్నారు. So the crux of chapters 1 and 2 is this. It's beautiful when you're looking at it in the right context and understanding. It's got the gospel in it, it's got the roles in it, what the Jewish people are, who are not the Jewish people, but primarily the book of Peter is for the Jewish people itself, completely for the Jewish people. Okay, friends, I don't want to take too much of time. I think we already crossed more than an hour in this. If there's anything which comes to your mind, anything which you all are thinking, anything God is speaking to you, please feel free to discuss. We learn a lot more like this. Sir, can I ask you something, sir? Yeah, go ahead. Sir, in the New Testament, in the book of Acts,
So one day you said about Gevurah, Holy Spirit. Hello. Gevurah, huh? Yes, sir. Yeah. Sir, is that the same word, sir? For the fourth word, we said Gera. No. That's Ger. Gerim. Yeah. And Okay. Gevurah is something else. Okay. So I found something similar, sir. So that's why I asked. Okay. Gevurah is heroism, it's might, it's dynamism. Gevurah. It's exhibitionism. Okay. Okay. Okay, sir. Ger is from where we get the word Gerim, which means sojourners. Someone who's living inside a house. You know your best friend who lives in your house. That's Oh. what Gerim means. Okay, sir. Thank you. Thank you very much. Yeah. సో ఎవరన్నా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారండి, ఏమైనా అడగాలనుకుంటున్నారా? Chandrasekhar, anything you want to add? Anything you want to say? చంద్రశేఖర్ గారు, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీది మ్యూట్ లో ఉందండి, మ్యూట్ లో ఉంది. ఈ టీచింగ్ చాలా మంచిదండి, చాలా మంచిగా ఉంది. ఇది క్రైస్తవులకు చాలా అవసరమని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకోసం అంటే ఈ స్వార్థ పత్రికలన్నీ కూడా అర్థం కాకుండా వాళ్ళు అపార్థం చేసుకుని అసలైనటువంటి త్వర మార్గాన్ని విడిచి మరి లోకంలో ఉన్నటువంటి నానా రకాలైనటువంటి ఆచారాలకు దగ్గరగా ఉన్నారు. ఈ యొక్క టీచింగ్ అనేది క్రైస్తవులకి చాలా అవసరమని నేను నమ్ముతున్నాను. చెప్పారు ఆ గెరీం అన్నదానికి చాలా చక్కగా వివరించారు. అలాగే కెరు అనే పదం అంటే ఖుర్బాను అసలు ఎందుకు, చాలా మంది అనుకుంటారు అసలు బలులు ఎందుకు ఆయన ఇచ్చారు అని అనుకుంటారు. కానీ ఈరోజు ఈ టీచింగ్ అనేది చాలా గొప్పగా మంచిగా చెప్పారు. ఈ అర్పణలు అనేది ఏంటంటే ఆయనకి దూరంగా ఉన్నటువంటి వారిని అర్పణ దగ్గరగా చేస్తా ఉంది. ఆయనకి దగ్గరికి వచ్చినటువంటి వాడు తప్పక మారు మనసు పొందుతాడని మంచిగా చెప్పారు. నేను చాలా సంతోషిస్తా ఉన్నాను ఈ యొక్క మంచి టీచింగ్ ని బట్టి. Yes, sir. Yes. Sir, Chandrasekhar sir is saying that it is a very important lecture. It is a very important subject to all the Christians who are facing problems with these letters of the apostles. So it is giving a clear-cut idea regarding Korban and also Gevarim, and these all things are very essential things. So we have to know very well these things. So he is saying that, sir, it is a very blessed and also informative session. I've recorded it, so I'll send it to you. Don't worry. దీన్ని రికార్డింగ్ కూడా చేశారండి, మనందరికీ కూడా పంపిస్తారు. మళ్ళీ కావాలంటే మనం చూడొచ్చు. నా యొక్క ట్రాన్స్లేషన్ తో ఏమైనా ఎవరికైనా ప్రాబ్లం ఉందండి? నేను బాగానే చేస్తున్నానా? అర్థమవుతుందండి? చాలా ఎక్సలెంట్ గా చక్కగా చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. You did well. Thank you. 100% you are successful in translation. Yeah. Thank you. I think you're doing a fabulous job in the translation. Yes, Nehemiah. Sir, actually, I was from a very backgraded school, sir. So my English is very little bit disturbing. Don't worry. You don't worry about that. You just continue doing what you're doing. God will empower you. He'll give you Gevurah to do all this stuff. Amen. Thank you, sir. Thank you very much. But I am also improving in both Hebrew and also English, sir. I know. You're reading and writing the Hebrew very well now. Yes, sir. In both the languages, I am improving. Next session, I'm going to make you read the Hebrew also. Thank you, sir. So, Darshan, Praizi. Yeah. Anything else you want to add? Vijay. అడగండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ ఉన్నాయి ఇంకేమన్నా? No doubts regarding this session, brother. So before I used to think that why God has asked to give all these things like sacrifices like that. the sacrifices. But with today's session, it was clear that God wants us to bring us together into Him. So this is a beautiful session for me, and I also like to join more sessions like this, and so that Come every Thursday at 9:30 I would like we'll be to joining. improve my and also I would like to abide with God in a divine way,
that means I want to improve my knowledge in divine way. So I really feel privileged to join this session. Thanks for Vijay for joining Welcome. me. So you have to thank both madam and also sir. Yeah, thank Yes, So you, those sir. are Thank taking you, a Come ma'am. every crucial Thursday part. at 9:30. We learn a lot. Today we just done a little foundation, Yes, sir. because Yes. it's very important that our minds need to become biblical, because we are very Western and Greek minds. Yes, sir. Our Yes. minds are not Hebrew minds. Okay, so a lot of times I find it very difficult to put concepts across because it's going to bounce off the Greek mind. Sir, actually, Nehemiah, ma'am. you are in mute. Nehemiah. You're in mute. can you hear me now, sir? Yeah, Yes. yeah, go ahead. Today's concept was entirely connected, and the final definition was oneness with Yeshua and also oneness with the Jewish people. God has not made a covenant with any other people on this earth. Yes, I He's made realized one this, sir. covenant. I read many times the letter of Paul, but I can't able to receive the actual essence. But today, it is an answer to all the letters. It is like a key which fits to all locks. See, God has made only one covenant with Abraham and his descendants and the Yes. Jewish people. He's Yes. not made one covenant with the Jewish people, and he's made another covenant with the church. In my Yes. opinion, we as Gentiles who are grafting ourselves through faith and through our Lord Jesus Christ, we're grafting ourselves into the covenant that God made with the Jewish people. Yes. So ultimately, what we should be calling ourselves, we should be calling ourselves Ger Tzaddiks, Yes. grafted in people into the covenant of God. God's not made a covenant. The Bible does not say God made a covenant with the church. There is no covenant with the church. Yes. But today's teachings are like that, sir. New Testament is for us Christians. The Old Testament is for Jews. So those teachings are like that, sir. I had many things Everybody like that. says that. Everybody says Yes, that, but ma'am, today, yes. did you all realize what it is all about? Yes, sir. Yes. It's not that way. But be loving when you're talking to people who don't understand. Mhm. Be loving and teach them in the right way. It's very difficult for them to know because this is what they've grown up with. Okay. Yes, sir. Yes. I don't know which book it is. Paul says that you are in the position of drinking milk. You are like childish mindsets you are with. Like a But babe. now, now we are experiencing Second the Corinthians. adolescence. Yes, Second sir. Corinthians. I think it's in But now from these sessions we are behaving like adults in Christ. We are able to eat rice, chawal, chapati. Second 2 Corinthians 3. sessions. Nehemiah 2 sessions, and you're already Yes, sir. singing. You're singing Yes, like sir. a trumpet in a temple. Yes, sir. One session is enough, sir. So that is the word of God. It impacted me very much. So my way of reading, my way of understanding was totally changed. Absolutely. Read these 2 chapters again till it gets into your brain, till you internalize it. It's very important. Read it again. Yes, sir. Thank you, sir. Thank you very much. Auntie Esther, what have you gathered from today? Hello, my internet got cut somehow again, and Oh, you have the recording. Right. Don't worry, I'll send you the recording. yeah. So some I could hear. Okay. Darshan, you have anything to say? No, sir, nothing. This was a blessed session for me. I've learned many things, and I want to work out on it. And before I should, as you said last time, I have to read Bible perfectly before. So I'm reading and reading. So from now I'm gonna read in a way
what I've listened now. Not as a normal one. I'm gonna change my way of reading and way of thinking. Huh? Very good. Tisena? Yes, Mariamma, you want to say something? మరియమ్మ గారు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారండి? Very happy with herself. I don't know what she's happy about. Acha, Aravali Yashwant, who is this person? Is it a new person? He is brother of Darshan, sir. Yes, sir. Oh. He's my brother. He's my elder brother. Okay. Is he also, is he there? Does he want to say something? I'll ask him. Yeah, sir, I want to say something. After listening your section, I have changed my mind that the way I have to read the Bible. I have completed reading Bible 3 times, but now I understood that the way I have to change the way of reading of my Bible. Very good. Very good. Very good. You learned something today, is it? Theology. Yeah, yes, sir. Praise I am God. very glad that I have joined this section today. Very good. Thank you. You're welcome. Welcome. You're And get welcome your friends for- also. Yeah, Who all are interested, yeah. get your friends. Okay. Yeah, sir. because you're all youngsters. Yeah, Yes, ma'am. Very yes, good. ma'am. Yes. Okay. So I think we can call it a day. Let's.